ధ్యానానికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి గట్టి క్లాప్ చేద్దాము. జగద్గురువులందరికీ ఒకసారి గట్టి క్లాప్ చేద్దాము. మరి ధ్యాన యోగంలో భాగంగా మనం 4వ రోజులో ఉన్నాము. మనం ప్రతిరోజు కూడా చక్కని కథ ద్వారా ఒక్కొక్క విషయం పట్ల అవగాహన ఏర్పరచుకుంటూ వస్తున్నాము. మనకి ఈ భౌతిక శరీరం నడవాలి అంటే మనకి అన్నీ సక్రమంగా పనిచేయాలి. కాళ్ళు పనిచేయాలి, చేతులు పనిచేయాలి, కళ్ళు పనిచేయాలి, ముక్కు పనిచేయాలి, చెవులు పనిచేయాలి. అన్నీ సక్రమంగా పనిచేసినప్పుడు మాత్రమే మనము ఈ భౌతిక శరీరం మనము ఏదనుకుంటే అది చేయగలుగుతుంది. ఏది సరిగా పని చేయకపోయినా కూడా అక్కడ మనం కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితం గొప్పగా ఎదగాలి అంటే మన జీవితంలో కూడా అన్నిటినీ పాటించాలి. మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. మొదటి రోజు ధ్యానం గురించి చెప్పాం. ఖచ్చితంగా ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఎంత సమయం వీలైతే అంత సమయము ధ్యానం చేయాలి. రెండో రోజు మరి ఆ ధ్యానం చేసే క్రమంలో మన మనసుని ఎలా ఆధీనంలో తెచ్చుకోవాలి, మన యొక్క సమస్యకి పరిష్కారం పట్ల మనం ఎంతటి స్పష్టతతో ఉండాలి అని చెప్పుకున్నాం. దాని పట్ల అవగాహన తెచ్చుకోవాలి. మూడో రోజు ఏం చెప్పుకున్నాం? అనుభవ జ్ఞానాన్ని, ప్రతి ఒక్క సంఘటన నుండి కూడా మనము జ్ఞానాన్ని నేర్చుకోవాలి అనుభవపూర్వకంగా. ఇది మనం 3వ రోజు చెప్పుకున్నాం. మరి ఈరోజు 4వ రోజు. 4వ రోజు మనం తెలుసుకోవాల్సిన విషయము అంగీకారం, యాక్సెప్టెన్స్. ప్రతి విషయం పట్ల మనము ఎప్పుడైతే ఆ అవగాహన కలుగుతుందో, ధ్యానం చేయగా మన మనసు మనం ఆధీనంలోకి రాగా మనకి అనుభవ జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడైతే మనకి అనుభవ జ్ఞానం కలుగుతుందో అప్పుడు మనకి ప్రతి విషయం పట్ల అంగీకారము, యాక్సెప్టెన్స్ అనేది కలుగుతుంది. ఎదుటివాడిని వేలెత్తి చూపడం మానేస్తాము. ఎప్పుడు మనకు అంగీకారం కలిగినట్లంటే నా జీవితం నీ వల్లే ఇలా అయ్యింది అని చెప్పేసి ఎదుటివాడిని వేలెత్తి చూపినంత కాలము మన జీవితంలో సరి అయిన ధ్యానం ఇంకా కలగలేదు అని అర్థము. సరి అయిన జ్ఞానము ఇంకా రాలేదు అని అర్థము. మనకి ఎప్పుడు సరి అయిన ధ్యానం చేసినట్లు, ఎప్పుడు మనం సరి అయిన జ్ఞానాన్ని పొందినట్లంటే ఎదుటి వాడిని వేలెత్తి చూపడం మానేంతవరకు. ఎప్పుడైతే ఎదుటి వాడిని వేలెత్తి చూపడం మానుతామో అప్పుడు మనము యాక్సెప్టెన్స్లోకి వచ్చినట్లు, అంగీకారంలోకి వచ్చినట్లు, మన జీవితాన్ని మనం పూర్తిగా బాధ్యతని తీసుకున్నట్లు. కాబట్టి ఇక్కడ అంగీకారంలోకి రావడం అనేది అత్యంత అవసరమైన విషయము. కాబట్టి ఈ రోజున మనం చెప్పుకోబోయే కథ అంగీకారం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి ఈ అంగీకారం గురించిన చక్కటి కథ మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఒక తాత మనవడు. ఈ తాత మనవడు చక్కగా కొన్ని గుర్రాలను, ఒక 7 గుర్రాలని వాళ్ళు పెంచుకుంటూ, ఆ గుర్రాలు అవసరమైన వాళ్ళకి ఏ శుభకార్యానికో లేకపోతే ఇంకో దానికో అవసరమైనప్పుడు వాటిని రెంట్కిస్తూ వాటి మీద వచ్చే ఉపాధితో వీళ్ళు చక్కగా జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. ఈ జీవిస్తున్న క్రమంలో ఈ యొక్క తాత ఒకానొక రోజు తను ఆ గుర్రాలను మేపడానికి వెళ్ళలేక మనవడు ఒక్కడే పంపిస్తాడు. మనవడు ఆ గుర్రాలను తీసుకుని వాటి మేత కోసం పొలాల్లోకి తీసుకెళ్తాడు. ఆ తీసుకెళ్ళినప్పుడు ఆ 7 గుర్రాల్లో ఒక గుర్రం తప్పిపోయినప్పుడు ఆ యొక్క మనవడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ గుర్రం కోసం చాలా వెతుకుతాడు, విశ్వ ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ గుర్రం దొరకకపోతే మిగిలిన 6 గుర్రాలను తీసుకుని అతను ఇంటికి వస్తాడు.
ఇంటికి వచ్చిన తర్వాత ఆ తాతతో చెప్తాడు, తాత ఇలా నేను 7 గుర్రాలను తీసుకెళ్ళాను, కానీ నాకు తెలియకుండా ఒక గుర్రం ఎటు వెళ్ళిపోయింది. నేను చాలా ప్రయత్నం చేశాను, దానికోసం వెతికాను, కానీ ఎక్కడా దొరకలేదు. ఏ గత్యంతరం లేక నేను మిగతా 6 గుర్రాలను తీసుకుని నేను ఇంటికి వచ్చేసాను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ తాత, ఓకే నాయన, ఏం ఇబ్బంది ఏం లేదు, నీ ప్రయత్నం నువ్వు చేసావు కదా, కాబట్టి అది దొరకలేదు, మనం ఏం చేస్తాము, అది మనదైతే మన దగ్గరికి వస్తుంది, కాబట్టి మనం అంగీకరిద్దాము, ఏదైతే జరిగిందో దాన్ని అంగీకరిద్దామని చెప్పేసి ఆ తాత ఆ మనవడితో అంటాడు. అది ఆ నోట ఈ నోట ఊరంతా పాకుతుంది, ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, తాత మనవడు సంబంధించిన ఒక గుర్రం పోయిందంట అని చెప్పేసి. ఇక 1 by 1 అందరూ ఈ యొక్క తాత మనవడిని కలవడానికి ఊర్లో ఒక్కొక్కరు రావడం మొదలు పెడతాడు. అయ్యో మీరు ఎంత దురదృష్టవంతులో, ఏదో మీ జీవిత ఆధారంగా ఉన్న గుర్రాలను మేపుకుంటూ గుర్రాలని రెంటకిస్తూ మీ జీవితాలను చక్కగా కొనసాగిస్తున్నారు అనుకుంటున్న తరుణంలో మీ గుర్రం పోయిందంట కదా, మీరెంత దురదృష్టవంతులో అని చెప్పేసి ఒక్కొక్కరు రావడము, వాళ్ళని చూసి వాళ్ళ మీద జాలి చూపుతూ మీరెంత దురదృష్టవంతులో అని చెప్పడం జరుగుతుంది. ఎంతమంది వచ్చి మీరు దురదృష్టవంతులు అన్నా కూడా ఆ తాతలో ఎలాంటి చలనం ఉండదు. ఎందుకు అంటే అంగీకారము. ఏది ఏమైనప్పటికీ మన ప్రయత్నం మనం చేసిన తర్వాత ఏదైతే ఫలితం దక్కిందో దాన్ని ఆనందంగా స్వీకరించడమే, ఆనందంగా అంగీకరించడమే నా బాధ్యత అనే స్థితిలో ఆ తాత ఉండేవాడు. అలా అందరూ రావడము, వీళ్ళని పరామర్శించడము అయిపోయింది. అయిపోయిన కొంతకాలానికి ఏదైతే తప్పిపోయిన గుర్రం ఉందో అది ఇంకో 3 గుర్రాలను తీసుకుని ఇంటికి వచ్చింది. అప్పుడు వరకు 7 గుర్రాలు వీళ్ళకు ఉండేవి, ఇప్పుడు 3 గుర్రాలు ఎక్స్ట్రా వచ్చినాయి. ఎన్ని అయినాయి? 10 గుర్రాలు అయినాయి. మరలా ఆ నోట ఈ నోట ఊర్లో అందరికీ ఈ విషయం తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే మళ్ళీ ఊర్లో వాళ్ళందరూ 1 by 1 ఒక్కోరు రావడం మొదలుపెట్టారు. మీది ఒక గుర్రం పోయింది, దురదృష్టవంతులు అనుకున్నాను, కానీ ఆ పోయిన గుర్రం ఇంకో 3 గుర్రాలను తీసుకొచ్చినంత కదా మీరు ఎంత అదృష్టవంతులో అని చెప్పేసి అందరూ చెప్పడం మొదలుపెట్టారు. అందరూ ఆ తాత దగ్గరికి రావడము, అబ్బా మీరు ఎంత అదృష్టవంతులో, ఒక గుర్రం పోయింది అనుకుంటే ఇంకో 3 గుర్రాలని తీసుకొచ్చింది, మీరు ఎంత అదృష్టవంతులో. అప్పుడు కూడా తాత ఏమి కృంగిపోలేదు. ఒక గుర్రం పోయినప్పుడు కృంగిపోలేదు, 3 గుర్రాలు వచ్చినప్పుడు కూడా పొంగిపోలేదు. అప్పుడు కూడా అదే యాక్సెప్టెన్సీ, అదే అంగీకారము. నాది అయినది నా దగ్గరికి వస్తుంది, నేను చేయవలసింది ఏంటి, నా పని నేను చేసుకుంటూ పోవాలంతే, నా పని నేను చేసుకుంటూ పోతున్నాను, వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని అనే స్థితిలో ఆ తాత ఉన్నాడు. అందరూ వచ్చి ఇన్ని పొగుడుతూ ఉన్నారు, మీరెంత అదృష్టవంతులో, ఒక గుర్రం పోయిందనుకుంటే 3 గుర్రాలు వచ్చినాయి, మీరు ఎంత అదృష్టవంతులో అని చెప్పేసి అందరూ చెప్తా ఉన్నారు. ఇలా మళ్ళీ కొంతకాలం గడిచింది. ఈ కొంతకాలం గడిచిన క్రమంలో ఈ తాత వృద్ధాప్యంలో ఉండడం వల్ల ఆ యొక్క గుర్రాలను మేపడానికి వెళ్ళలేకపోతున్నాడు. మనవడు ఒక్కడే అన్ని గుర్రాలను తీసుకుని వెళుతూ ఉన్నాడు. ఈ గుర్రాలని మేపడానికి వెళ్ళే క్రమంలో ఆ గుర్రం మీద ఎక్కి వెళుతున్నప్పుడు ఆ మనవడు గుర్రం మీద నుండి కింద పడి కాలు ఇరుగుతుంది. కాలు ఇరిగిన వెంటనే ఆ నోట ఈ నోట మరలా ఆ విషయం మళ్ళీ ఊర్లో అందరికీ తెలుస్తుంది. మీరేదో ఒక గుర్రం పోయింది కదా దురదృష్టవంతులు అనుకుంటే 3 గుర్రాలతో మరలా ఆ గుర్రం తిరిగి వచ్చింది, మీరు అదృష్టవంతులేమని అనుకున్నాము, కానీ ఈ రోజున మీ మనవడి కాలు విరిగింది, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చే ముసలివాడి అయిపోయావు, నువ్వు పోషించలేని స్థితిలో ఉన్న, వాటిని మేపలేని స్థితిలో ఉన్నావు, మరి మీ మనవడికేమో కాలు ఇరిగింది, మీరు దురదృష్టవంతులు. ఇప్పుడు ఎలా గుర్రాలు మేపేది ఎవరు, మీకు ఆధారం ఎవరు, మీ అంత దురదృష్టవంతుడు ఈ భూమి మీద లేడని చెప్పేసి మళ్ళీ అందరూ ఒకరొకరు రావడము, వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇలా మళ్ళీ కొంతకాలం గడిచింది. కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళు ఉండే రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం మీదకి ఇతర రాజ్యాల వాళ్ళందరూ కలిసి దండయాత్ర జరుగుతుంది అని చెప్పేసి రాజుకి ఒక మెసేజ్ అందుతుంది. మెసేజ్ అందిన వెంటనే ఆ రాజు ఏం చేస్తాడు అంటే అక్కడ ఊరంతా కూడా దండోరా వేయిస్తాడు,
సైనికులకి ఒక ఆర్డర్ పాస్ చేస్తాడు. ఏమని? మనకి మన రాజ్యం మీదకి అందరూ మిగతా రాజ్యాల వాళ్ళందరూ కలిసి దండయాత్ర చేయబోతున్నారు. కాబట్టి మన యొక్క సైన్యము మరింత బలపరుచుకోవాలి. దానికి కావాల్సింది ఏంటంటే మన రాజ్యంలో ఉన్న యువకులందరినీ కూడా తీసుకొచ్చి సైన్యంలో చేర్చేయండి అని చెప్పేసి చెప్తారు. ఆ విధంగా ఆ రాజ్యంలో ఉన్న యువకులందరినీ కూడా ఒక్కొక్కరు సైనికులు వచ్చేసి యువకులందరినీ తీసుకెళ్ళిపోతారు. ఆ క్రమంలో ఈ ముసలాయన దగ్గరికి వస్తారు. మీ మనవడు ఉన్నాడు కదా, పంపించండి అని చెప్పేసి. సరే, ఆ మనవడిని తీసుకొస్తే ఆ మనవడికి కాలు ఇరిగింది కదా, కట్టేసి ఉంటుంది. అయ్యో, మీ మనవడికి కాలు ఇరిగిందా, మీ మనవడు యుద్ధానికి పనిచేయడు, మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళిపోయిన వెంటనే ఈ నోట ఆ నోట మళ్ళా ఆ విషయం కూడా ఊర్లో అందరికీ తెలుస్తుంది. అందరూ మళ్ళీ 1 by 1 ఈ ముసలాయన దగ్గరికి రావడం మొదలు పెడతారు. మళ్ళీ ఏమని చెప్తారు? అయ్యో, మీ మనవడికి కాలు ఇరిగితే దురదృష్టమేమని అనుకున్నాము, కానీ ఈరోజు నా యుద్ధం అని చెప్పేసి అందరిని, మా ఇంట్లో పిల్లలందరినీ రాజు తీసుకెళ్ళిపోయాడు. మీ మనవడు మటుకు కాలు ఇరిగింది కాబట్టి మీ మనవడిని వదిలేశారు, మీరు ఎంత అదృష్టవంతులో అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఈ కథలో ఆ యొక్క తాత ఎవరైతే ఉన్నారో ఆ స్థితప్రజ్ఞతతో ప్రతి విషయాన్ని అంగీకరిస్తూ అలాగే ఉన్నాడు. పోయిందని కృంగిపోలేదు, వచ్చిందని కృంగిపోలేదు, అలాగే ఉన్నాడు. నా పని నేను చేస్తాను, నాకు వస్తే హ్యాపీ, రాకపోతే ఇంకా హ్యాపీ అన్నట్లున్నాడు. కానీ ఊర్లో జనాలందరూ ఎలా ఉన్నారు? ఏదన్నా పోగాలే నువ్వు దురదృష్టవంతుడివి, ఏదన్నా రాగాలే నువ్వు అదృష్టవంతుడివి, మళ్ళీ పోగా ఏదన్నా నష్టం జరగాలే మళ్ళీ దురదృష్టవంతుడివి. కానీ ఈ కథలో మనం గమనించినట్లయితే, కొంతకాలం వెయిట్ చేసినట్లయితే ప్రతి దురదృష్టం కూడా అదృష్టంగా మారింది. కానీ ఆ అదృష్టంగా మారేంతవరకు మనకేముండాలి? సహనం ఉండాలి. ఆ యొక్క సంఘటనని అంగీకరించగలిగే అవగాహన స్థాయి ఉండాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనందరి జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? కృంగిపోతాము. అయ్యో, నాకే ఎందుకు ఇలాంటి ఇబ్బందులు వచ్చి, నా జీవితమే ఎందుకు ఇలా అయిపోయింది, నేనే ఎందుకు ఇలా అయ్యాను, నన్నే ఎందుకు అందరూ విమర్శిస్తున్నారు, నన్నే ఎందుకు అందరూ వ్యతిరేకిస్తున్నారు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాము. కానీ కొంతకాలం ఎదురు చూడగలగాలి. ఎదురు చూస్తే అర్థమవుతుంది మనకి, దురదృష్టం కాదు, అది అదృష్టము. నాకు ఎప్పుడో చిన్నప్పుడు, నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది. నాకు అనారోగ్యం వచ్చి నేను చనిపోయే పరిస్థితికి వెళ్ళాను. ఆ చనిపోయే పరిస్థితికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నేను పూర్తిగా మెడిసిన్ మీద ఉండాల్సి వచ్చింది. అప్పుడు అందరూ అంటునేవాళ్ళు, నువ్వు ఎంత దురదృష్టవంతుడివి, చిన్న వయసులోనే ఇన్ని సమస్యలు వచ్చినాయి, చదువు మానేసావు అని చెప్పేసి. నాకు కూడా అప్పుడు అనిపించేది, నాకు ఎంత దురదృష్టవంతుడో నేను, అందరూ మా క్లాస్మేట్స్ అందరూ మంచిగా చదువుకున్నారు, నేను చదువుకోలేకపోయాను అని. కానీ అది దురదృష్టం కాదు, అది అదృష్టం అని నేను ధ్యానంలోకి వస్తే కానీ అర్థం కాలేదు. ఎందుకు అంటే, నాకు అనారోగ్యమే లేకపోతే, నాకు ఆ కష్టమే రాకపోతే నేను ధ్యానంలోకి వచ్చి ఉండేవాడిని కాదు, ఎంత అద్భుతమైన జీవితాన్ని నేను పొందేటోడిని కాదు. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ అద్భుతమైన జీవితాన్ని పొందలేకపోయారు. ఆ ధ్యానం వాళ్ళ జీవితంలోకి రాలేదు. కానీ నా జీవితంలోకి ధ్యానం వచ్చింది. ఎందుకు? నాకు అనారోగ్యం రావడం వల్ల. కాబట్టి ఒకప్పుడు నేను దురదృష్టం అనుకున్నాను, కానీ ఈరోజు అర్థమైంది అది అదృష్టము అని. దానికి ఎన్ని సంవత్సరాలు నేను ఎదురు చూడాల్సి వచ్చింది? దగ్గరగా నేను ఒక 10 సంవత్సరాలు ఎదురు చూస్తే కానీ అర్థం కాలేదు సహనంతో, అది నాకు అదృష్టం అని. ఈలోపు నేను కృంగిపోయి నేను ఏ ఆత్మహత్య చేసుకుంటే ఏమయ్యేది? అదృష్టం అనే విషయం అర్థమయ్యేదా? నాకు అర్థమయ్యేది కాదు. ఎందుకు అర్థమైంది ఈ రోజున? అది అదృష్టంగా అని తెలిసేంత వరకు నేను ఉన్నాను కాబట్టి. మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయి. వచ్చినప్పటికి కూడా మనం ఎదురు చూడగలగాలి. సహనంతో, ఓర్పుతో మనము అలా ఉండగలగాలి. నేను ఒక సందర్భంలో ఒక సంఘటన చూశాను.
మనకి ప్రతి సంవత్సరము డిసెంబర్లో ధ్యాన మహాచక్రం జరుగుతుంది. ధ్యాన మహాచక్రంలో నాకు తెలిసిన 2 మిత్రులు మాట్లాడుకుంటూ ఉన్నారు. అది నేను జస్ట్ దూరంగా ఉంటే నాకు వినపడుతూ ఉంది. అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఒక వ్యక్తిని స్టేజ్ మీదకు పిలుస్తున్నారు. ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే, నేను పోను స్టేజ్ మీదకి, భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు అంటే, నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి, అంతేగాని ఫలితం ఆశించొద్దు అని చెప్పాడు. కాబట్టి నా పని నేను చేసేసాను, అయిపోయింది, నాకు ఫలితం వద్దు, కాబట్టి నేను స్టేజ్ మీదకి వెళ్ళను అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్తున్నాడు. ఆ ఎదురు వ్యక్తి పర్లేదు వెళ్ళు అని చెప్పేసి ప్రోత్సహిస్తున్నాడు. అది నా చెవుల్లో విన్న వెంటనే, నా చెవుల్లో పడిన వెంటనే నేను వెంటనే ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళాను. ఆ ఇద్దరు వ్యక్తులు నాకు తెలిసిన వ్యక్తులే. ఆ సంభాషణ విన్న వెంటనే నాకు ఒక విషయం స్ట్రైక్ అయింది మైండ్లో. అప్పుడు వరకు ఆ బ్లాక్ నాకు కూడా ఉండేది. ఆ క్షణం నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్పాడు. కానీ స్వీకరించొద్దని చెప్పాడా? చెప్పలేదు కదా. కాబట్టి నేను ఆ క్షణంలో వెంటనే వాళ్ళకి ఆ విషయం చెప్పాను. భగవద్గీతలో కృష్ణుడు ఫలితాన్ని ఆశించొద్దు అన్నాడు, కానీ స్వీకరించొద్దని చెప్పలేదు. ఆశించడం ఎంత తప్పో స్వీకరించకపోవడం కూడా అంతే తప్పు అని ఆయన చెప్పిన వెంటనే రిలీజ్ అయిపోయి ఆయన స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు. మన జీవితాల్లో కూడా మనం చేస్తున్న పొరపాటు ఏంటంటే, ఒకటి అవగాహన లేకపోతే ఆశించడము. ప్రతిదాన్ని నేను ఇంత కష్టపడ్డాను కదా, కనీసం నా పేరు చెప్పలేదు, కనీసం నన్ను ప్రశంసించలేదు, ఆశించడము అంటే అది ఒక అజ్ఞానము. నీ పేరు చెప్పలేదు, నువ్వు దాన్ని అంగీకరించగలగాలి. నువ్వు కష్టపడ్డావు, ఆ విషయం నీకు తెలుసు కదా. నిన్ను ఇంకొకరు ప్రశంసించాలా? ప్రశంసించాల్సిన అవసరమే లేదు. నువ్వు దాన్ని కూడా అంగీకరించాలి. లేదు, నువ్వు చాలా గొప్పగా పనిచేసావు, నిన్ను అద్భుతంగా ప్రశంసిస్తున్నారు, నిన్ను అద్భుతంగా స్టేజ్ మీదకి నిన్ను ఆహ్వానిస్తున్నారు, నువ్వు ఆనందంగా వెళ్ళగలగాలి. లేదు నాకు ఈ ఆడంబరాలని వద్దు అంటే అది కూడా అజ్ఞానమే, అది కూడా అహంకారమే. నువ్వు అక్కడ అంగీకరించగలగాలి, దాన్ని స్వీకరించగలగాలి. మీ జీవితంలో కష్టం వచ్చినా దాన్ని స్వీకరించగలగాలి, నష్టం వచ్చినా దాన్ని స్వీకరించగలగాలి, మీకు విమర్శ వచ్చినా దాన్ని స్వీకరించగలగాలి, ప్రశంసించినా మీరు దాన్ని స్వీకరించగలగాలి, మిమ్మల్ని గౌరవించినా స్వీకరించగలగాలి, మిమ్మల్ని అవమానించినా దాన్ని స్వీకరించగలగాలి. అంగీకారం. ఎలా అయితే ఆ కథలో ఆ యొక్క తాత ప్రతిదాన్ని ఎలా అయితే ఆనందంగా అంగీకరించాడో, ప్రతి సంఘటనలో కూడా స్థితప్రజ్ఞతతో ఎలా ఉండగలిగాడో, మనం కూడా మన జీవితంలో ప్రతి సందర్భంలోనూ స్థితప్రజ్ఞతతో ఉండగలగాలి, ప్రతి విషయాన్ని అంగీకరించగలగాలి. మనం ఇంటర్వ్యూకి వెళ్ళామా, ఇంటర్వ్యూలో యు ఆర్ ఫెయిల్డ్ అని చెప్పాడా, హ్యాపీ, అంగీకరించాలి, ఆనందంగా తిరిగి రావాలి. ఓహో, నాకు ఈ అవకాశం రాలేదు అంటే దీనికంటే మంచి అవకాశం నాకు ఉందేమో. ఒక గుర్రం పోయిందంటే మేబీ 4 గుర్రాలు తిరిగి వస్తాయేమో. మన మనవాడికి కాలు ఇరిగిందంటే దీనికంటే ఏదో మంచి జరగబోతుంది నా జీవితంలో, అందువల్లే మనవాడికి కాలు ఇరిగింది. అదేవిధంగా మన జీవితంలో మనము ఒక చోట మనల్ని తిరస్కరించారంటే దీనికంటే గొప్ప అవకాశం మన జీవితంలో రాబోతుంది. కాబట్టి ఈ తిరస్కారాన్ని అంగీకరించాలి. ఒకడు మనల్ని విమర్శించాడు అంటే దీనికంటే ప్రశంసించే సమయం మన దగ్గరికి వస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ విమర్శను అంగీకరించగలగాలి. మనల్ని విమర్శించే నోరే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ప్రశంసించే రోజు వస్తుంది. అప్పటి వరకు మనం ఏం చేయాలి? సహనంతో ఎదురు చూడగలగాలి. ఆ యొక్క విమర్శని మనం అంగీకరించగలగాలి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకునే సత్యము, మనం తెలుసుకోవాల్సిన సత్యము, మనం అంగీకరించాల్సిన సత్యము ఏంటిది? అంగీకారము. ఏది ఎలా ఉన్నా కూడా మనం ఏం చేయాలి? అంగీకరించాలి. వస్తుందని పొంగిపోవాల్సిన అవసరం లేదు, పోతుందని కుంగిపోవాల్సిన అవసరం లేదు. వస్తే రాని, ఉంటే ఉండని, పోతే పోని. ఏది ఏమైనప్పటికీ కూడా నేను నా జీవితంలో ప్రతి సంఘటనని అంగీకరిస్తాను.
ఇదే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన సత్యము. ఈ సత్యం అర్థమైతే జీవితంలో దుఃఖానికి తావే లేదు. నన్ను ఎవరో సరిగా చూసుకోవడం లేదు, నన్ను అందరూ మోసం చేస్తారు, నన్ను అందరూ ఇబ్బంది పెడతారు, నన్ను అందరూ వ్యతిరేకిస్తారు, ఇలాంటి భావనలు మన పట్ల ఉన్నాయంటే మనం అంగీకారానికి సిద్ధంగా లేము. ఎంతమందికి ఉన్నాయి అలాంటి భావనలు? మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నదాన్ని ఉన్నట్లుగా అంగీకరించగలగాలి. ఇది కూడా అంగీకారమే. మనం ఇప్పుడు నా జీవితం అంతా సవ్యంగానే ఉంది, నా జీవితంలో ఏ లోటుపాట్లు లేవు, నన్ను అందరూ చాలా హ్యాపీగా చూసుకున్నారు, నేను సంతృప్తిగా ఉన్నాను అని మిమ్మల్ని మీరు బ్రహ్మల్లోకి తీసుకెళ్తున్నారంటే, మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకుంటున్నారంటే మీరు అంగీకారానికి సిద్ధంగా లేరని అర్థం. ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడ మనం అందరం ధ్యానం చేస్తున్నాం. మనం ధ్యానం చేస్తుంటే మన కుటుంబ సభ్యులు అందరూ కూడా మనల్ని ప్రోత్సహిస్తున్నారు, అబ్బా ఎంత గొప్పగా ధ్యానం చేస్తున్నావు అని. నీకేం పోయింది, ఈ ధ్యానం ఏంటి, నువ్వేంటి, నీ కథ ఏంటి, నువ్వు ఎందుకు వెళ్ళావు హైదరాబాద్కి, ఏం చేస్తున్నావు అంటున్నారా లేదా? అంటే మనకి మన చుట్టుపక్కల మన పట్ల మనం చేసే పని పట్ల వ్యతిరేకత ఉంది. ఉందా? మరి ఎంతమందికి ఉంది ఆ వ్యతిరేకత? ఉంది కదా అందరికీ. మరి దాన్ని అంగీకరించగలగాలి. ముందు అంగీకరిస్తే ఆ ఎదుటివాడిని ఏలెత్తి చూపడం మానేస్తాము. నా భర్త వల్లే నేను ధ్యానం చేయలేకపోతున్నాను, నా తల్లి వల్లే నేను ధ్యానం చేయలేకపోతున్నాను, నా పిల్లల వల్లే నేను ధ్యానం చేయలేకపోతున్నాను. ఎందుకు వేలెత్తి చూపుతున్నాము అంటే మన యొక్క జీవితాన్ని మనం బాధ్యతగా తీసుకోలేదు, మన జీవితాన్ని మనం కంప్లీట్గా అంగీకరించలేదు. ఎవరు ఏమైనా కూడా, ఏది ఏమైనా కూడా నీ జీవితం నీదే, నీ ధ్యానం నీదే, నీ జీవితాన్ని నువ్వే అంగీకరించుకోవాలి. మరెవరు అంగీకరించినా అంగీకరించకపోయినా. ఈ భూమి మీద ఎవరిని నేను గొప్పవాడిని అవుతానంటే ప్రోత్సహించి పంపలేదు. మహాత్మా గాంధీ స్వతంత్ర సమరయుద్ధంలో పాల్గొంటానంటే ఎవరు ప్రోత్సహించి పంపలేదు. మన నరేంద్ర మోడీ చిన్న వయసులోనే ఆర్ఎస్ఎస్లో వాలంటీర్కి వెళ్ళిపోతానంటే ఎవరు ప్రోత్సహించి పంపలేదు. కానీ ఈ రోజున వాళ్ళందరూ మహాత్మా గాంధీ అయ్యిండు, మరి మన మోడీ ప్రపంచానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఎందుకు? వాళ్ళ జీవితాలను వాళ్ళు అంగీకరిస్తూ వాళ్ళు ఎలా జీవించాలనుకుంటున్నారో అలా జీవించారు. కాబట్టే ఎలాంటి సందర్భంలోనైనా కూడా, ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళని వాళ్ళు అంగీకరించుకుంటూ, ఓకే ఈరోజు నాకు ప్రోత్సాహం లేదు కానీ ఏదో ఒక రోజు ప్రోత్సాహం వస్తుంది, ప్రోత్సాహం వచ్చేంత వరకు కూడా నేను నాలాగే జీవిస్తాను. అప్పుడున్న సందర్భాలని, అప్పుడున్న సంఘటనలు కూడా వాళ్ళు అంగీకరించారు. కాబట్టే ఈ రోజున మనం వాళ్ళందరి గురించి మాట్లాడుకుంటున్నాము. వాళ్ళు అంగీకరించకుండా ఎదుటి వాళ్ళ ప్రభావితం అయిపోయి, సరే మీరు అంటున్నారు కదా నేను వదిలేస్తాను అది అని చెప్పేసి వాళ్ళు ఆగిపోయి ఉన్నట్లయితే మహాత్మా గాంధీ మనకు ఉండేవాడా? నరేంద్ర మోడీ మనకు ఉండేవాడా? మదర్ తెరీసా ఉండేదా? మహాత్ములందరూ ఉండేవాళ్ళ? ఈ రోజున మనందరికీ ధ్యానం చెప్పిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీని కూడా ప్రోత్సహించేవారు పంపలేదు. ఆయన అయినప్పటికీ కూడా ఆయన లక్ష్యం ఆయనకు తెలుసు, ఆయన జీవితం ఆయనకు తెలుసు, ఆయన పర్పస్ ఆయనకు తెలుసు. కాబట్టి ఎంతమంది వ్యతిరేకించినా ఆయన అనుకున్న పని చేశాడు. మరి ఈ రోజున ప్రపంచంలో కొన్ని లక్షల మందిని ధ్యానులుగా, శాకాహారులుగా తీర్చిదిద్దారు. ఆయనకు ఒకసారి గట్టి క్లాప్ చేద్దాం. మనం వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకోవాలి. మన చుట్టూ ప్రపంచం ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా దాన్ని మనం అంగీకరిస్తూ మనలాగా మనం జీవించగలగాలి. ఎవరికి నచ్చిన పని మనం చేయడం కాదు, మనకు నచ్చిన పని మనం చేయాలి. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత ఇబ్బంది అయినా అన్నిటినీ అంగీకరిస్తూ మనకు నచ్చిన పని మనం చేయాలి. కాబట్టి ఈరోజు ఇదే మనం నేర్చుకోవాల్సిన విషయము. అన్నిటినీ అంగీకరిస్తూ మనలాగా మనం జీవించగలగా. మనల్ని కోల్పోయి మనం జీవిస్తే దానివల్ల జీవితం ఉపయోగమే లేదు. నిన్ను సింహాసనం మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టవచ్చు కాక, కానీ ఆ జీవితం వ్యర్థమే. ఎందుకంటే నీది కాని జీవితం ఏదైనా కూడా వ్యర్థమే. ఇప్పుడు ఏదో ఒక సామెత ఉంటుంది, సునకమును తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా అది ఎక్కడికి వస్తుంది? మరలా బురదలోకే వస్తుంది, బురద కొంటే చూసుకుంటుంది. మనం అనుకుంటాం
అరే అదేంటి సునకమును తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెడితే అది వచ్చి బురదగుంట మీద కూర్చుంటుంది, అది ఎంత అవివేకం అనుకుంటాం మనం. కానీ దానికి బురదగుంటే గొప్పది. సింహాసనం అనేది ముళ్ళ కంపలాగానే ఉంటుంది దానికి. దాని జీవితానికి దానికి బురదగుంటే కావాలి. అదే సంతృప్తి ఇస్తుంది, అదే దాని జీవితము, అదే దాని లక్ష్యము. కాబట్టి ఇక్కడ బురదగుంట తక్కువ, సింహాసనం ఎక్కువేం కాదు, రెండు సమానమే. కాబట్టి నీది కాని పని అది ఎంత గొప్పదైనా నీకు అసంతృప్తినే ఇస్తుంది. నీది అయిన పని అది ఏదైనా కూడా నీకు సంతృప్తినే ఇస్తుంది. కాబట్టి నువ్వు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరు ఏమనుకున్నా నీకులాగా నువ్వు జీవించు. ప్రతికూల పరిస్థితులను కూడా, ప్రతికూల వ్యక్తులను కూడా అంగీకరిస్తూ, ఎవరిని ఏలెత్తి చూపకుండా నీ యొక్క జీవితాన్ని నువ్వు పూర్తి బాధ్యతను తీసుకుంటూ. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.